నమస్తే పేపర్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంద్రా ముచ్చట అంటే ఏ డే ఇన్ మై లైఫ్. సో ఇప్పుడైతే జిమ్కి రెడీ అయిపోయినాము. చలో జిమ్కి వెళ్ళి కలిసేద్దాం, లెట్స్ గో. సో ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. నా బండి కండిషన్ అయితే మరీ బేకార్ ఉంది. ఏంటంటే ఇక్కడ బోల్ట్ లూజ్ అయింది, సైలెన్సర్ ఊగుతుంది, నీట్గా తుడిచిపెట్టుకున్నా వర్షం లేదు అంటే గలీజా వర్షం పడ్డం తిన్నా పొట్టు అయింది బండి. ఇక దీన్ని తుడుచుకొని దీన్ని వాషింగ్ చేయాలా. లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. అయినంత మాత్రం నువ్వు గివ్ అప్ ఇవ్వద్దు. గివ్ అప్ ఇచ్చినావు అనుకో బేకార్ మాట. నువ్వు మొగన్ వై పుట్టినావు, మొగన్ లెక్కనే ప్రూవ్ చేసుకోవాలా. నువ్వు ఏందో ప్రూవ్ చేసుకోవాలా. నీ లోపల దమ్ము ఉంది, బయటికి తీయాలి. జిమ్ కాడికి అయితే వచ్చేసాము. గోల్డెన్ సెల్ జిమ్ అరేబియన్ నైట్స్ మండీ కింద ఉంటుంది. ఖాళీ ఉంటుందేమో, మంచిగా బ్లాగ్ తీసుకుందాము, మంచిగా చూపిస్తాం, జిమ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. కానీ చూస్తే జనం గట్టిగానే అన్నారు. తీసాం మళ్ళీ ఒక ఫ్రీ ఉన్నప్పుడు జిమ్ చూపిస్తాం. జిమ్కి సరే మనం ట్రైన్ చేసేది బైసెప్. లెట్స్కో ట్రైన్ చేసాం. వర్కౌట్ చేసే ముందు ఒకసారి అయితే వెయిట్ చెక్ చేసుకుందాం. 89.8. యో డన్ విత్ వర్కౌట్ అయితే అయిపోయింది. చాలా ఇంటికి అయితే వెళ్ళిపోయాం. సో జిమ్కి వచ్చి జిమ్ చూపలేదు ఎందుకు బ్రో అని అనుకోకండి. సో కొంచెం రష్ ఉంది జిమ్లో. సో ఇప్పుడే ఫ్రీ అయింది. మేబీ నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. జిమ్ వర్కౌట్స్ అదొక వీడియో తీసాను కాబట్టి లెట్స్కో ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా. సో బయట కూడా ఎండలు కలిసి ఉన్నాయి కాబట్టి సో జల్దీ అయితే ఇంటికి వెళ్ళిపోదాం. బ్యాక్ టు హోమ్. ఇక మళ్ళీ సాయంత్రం దాకా ఏడికి పోయేది లేదు, ఎందుకంటే ఎండల్లో మన వల్ల కాదు. నిన్ననే వర్షం పడ్డదని అందరు ఖుషి అయ్యారు, మళ్ళీ ఈరోజు ఎండలు పడుతుందని అందరు నారాజు అయ్యారు. ఎంత వర్షం పడ్డా ఎండనే పోయి ఇంటికైతే వచ్చి మనం ఫస్ట్ థింగ్ చేసింది ఏంటంటే స్నానం చేయడం. స్నానం అయితే ఈ ఎండాకాలంలో 3 సార్లు చేసినా తక్కువనే పోయి, ఎందుకంటే ఎండలు అయితే గలీజున్నాయి. సో నిన్ననే వాన పడ్డది, తుఫాన్ గిఫాన్ అన్నారు. మళ్ళీ పొద్దున్న లేచేసరికి గదే ముచ్చట, ఏం కొత్త లేదు. ఎండాకాలంలో ఏదేమైనా ఉండాలి కానీ లేజినెస్ ఉండదు, ఎందుకంటే ఆ లేజినెస్ స్నానం చేయకుండా కూడా చేపిస్తుంది. ఇక స్నానం చేయకుండా నువ్వు బయటికి పోయినావు అనుకో, ఇక ఏ లేనిపోని రోగాలను వస్తాయి. జర రోజుకు 3 సార్లు 2 సార్లు స్నానం చేయాలి పక్క. చేయరు మీరు కూడా. బయటికి పోయే పనులు ఉంటే కూడా నైట్ పెట్టుకోరి, పొద్దున కూడా ఏమైనా అసలు పోకరి. అదేమైనా చిల్ అవుదామని పోదాము, అటు ఇటు పోదాము, ప్లేసెస్ విజిట్ అవుదాం అనుకుంటే కూడా బెటర్ నైటే విజిట్ అవ్వండి. మార్నింగ్ అయితే అసలు అంత సీన్ లేదు. బయట ఎండలు అయితే గలీజ్గా ఉన్నాయి. నీకు అంతగానం పోవాలా, అంతగానం అర్జెంట్ ఉందనుకో, పక్కన కోకోనట్ వాటర్ తాగుతుండో, రైస్ చేసుకొని పోతుండో, హెల్మెట్ అయితే మనం పెట్టుకో. మళ్ళీ వడదబ్బా ఇడదబ్బా దాకి ఇంట్లో పడ్డావు అనుకో, మళ్ళీ లేనిపోని ముచ్చట అవుతుంది. మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు కూడా టెన్షన్ పడతారు, ఫ్యామిలీని కూడా చూసుకోవాలి కదా. ఎస్, కొంతమంది చూసిన ఎట్లా అంటే స్నానం చేయకుండా పర్ఫ్యూమ్స్తో మేనేజ్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు, ఇంకా ఉన్నారు. ఈ ఎండాకాలంలో రోజుకి 2-3 సార్లు స్నానం చేస్తేనే అవుతలేదు అంటే పర్ఫ్యూమ్స్తో మేనేజ్ చేస్తారు. ఇది మరీ టూ మచ్ ఇది. ఎందుకంటే ఫంక్షన్లో పోయినావు అనుకో, నీ పక్కన కూర్చున్నాడు భలే, నీ వాళ్ళు ఆని చంపుడు ఎందుకు అనవసరంగా. ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే ఎగ్స్ అండ్ కార్న్ఫ్లేక్స్. రైస్ తినావు అనుకోకండి, రైస్ కూడా తినాలా, అట్లనే ప్రోటీన్ కవర్ చేసేది ప్రోటీన్ కూడా కవర్ చేయాలా. లంచ్ టైం అనమాట. సో మార్నింగ్ అటు ఇటు జర తిరిగేది వర్క్ అయిపోయింది. జర పండుగలు అన్నీ చేసేసుకున్న తర్వాత జర నాప్ వేసి లేవగానే టైం చూసేసరికి 2:30 అవుతుంది. సో ఇట్స్ లంచ్ టైం. మీల్ 2. సో మీల్ 2 చికెన్ విత్ రైస్ అండ్ ఎగ్స్. లెట్స్ గో. సో చూసి ఈవినింగ్ 5:30 అయిపోయింది. సో కొంచెం వర్క్ ఉండే, పడుకొని లేచేసరికి టైం అయితే 5:30 అయిపోయింది. సో ఇది నా డైలీ రొటీన్ అయితే అస్సలు అన్నాను. ఏ డే ఇన్ మై లైఫ్ అయితే అంట. ఎందుకో కూడా మీకు చెప్తా. ఎందుకంటే ఏ డే ఇన్ మై లైఫ్ అంటే ఈ రోజు నాది ఇట్లుంది, రోజు ఇట్లుండదు. ఈ డైలీ రొటీన్ అంటే నాది రోజు ఇట్లానే ఉంటుంది, నేను రోజు ఏ పనులు చేస్తానే అర్థం కదా. సో నా డైలీ రొటీన్ అంటే నేను ఇదన్నాను ఏ డే ఇన్ మై లైఫ్ మాత్రమే. ఎందుకంటే నిన్న ఒక పని మీద బిజీ ఉంటావు, ఈరోజు ఒక పని మీద బిజీ ఉన్నావు, రేపు ఒక పని మీద బిజీ ఉంటావు. ఇవన్నిట్లో కామన్ థింగ్ ఏంది రాబోయే అంటే వర్క్. సో వర్క్ అనేది కామన్ థింగ్, బట్ నువ్వు దాన్ని దేని మీద పని చేస్తున్నావు అనేది డిఫరెంట్. సో ఈరోజు నీకు కొంచెం ఫ్రీ ఉన్నా, రేపు అసలు ఉండకపోవచ్చు. నిన్నైతే నేను అసలు ఫ్రీయే లేను. సో ఇట్స్ బేస్డ్ ఆన్ నువ్వు ఏం వర్క్ చేస్తున్నావు అనేది, ఏ టాపిక్ మీద బేస్డ్ ఆన్ వర్క్ చేస్తున్నావు అనేది. కానీ అన్ని టర్మ్స్లో అయితే వర్క్ అనేది కామన్. సో ఇది నా డైలీ రొటీన్ అయితే అస్సలు కాదు, ఏ డే ఇన్ మై లైఫ్ మాత్రం. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ జనరేషన్లో వర్క్ లేని వాళ్ళు ఎవ్వరు లేరు. సో అందరూ బిజీ ఉంటున్నారు, అందరు వాళ్ళ ఓన్ లైఫ్ స్టైల్లో బిజీ ఉంటున్నారు. సో వర్క్ లేని వాడు పుట్టి బేకార్. అంటే నువ్వు కానా పీనా సోనా ఈ 3 తెలుసారా నీకు.
ఈ 3 తెలిసే మాత్రం నువ్వు పుట్టి బేకారు. ఎందుకంటే ఏదో ఒక పని మీద బిజీ ఉండాలా, 2-3కి నేర్పాలా, తప్పు లేదు కదా, నేర్పిస్తే తప్పు లేదు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నది గుంజుకుంటే తప్పు. అవును, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నది గుంజుకుంటే తప్పు. నువ్వు నేర్పిస్తే అయితే అసలు తప్పు లేదు, నువ్వు ఇంకా మంచోను అవుతావు నేర్పిస్తే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకుంటే చెడ్డను అవుతావు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరికీ హాలిడేస్ ఇస్తారు, సమ్మర్ హాలిడేస్. సో ఇంటర్ వాళ్ళకి కానీ 10th వాళ్ళకి కానీ, మాకు బీటెక్కి కూడా ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి, ఇంకా కొన్ని కాలేజెస్కి ఇవ్వలేదు. సో నేను చెప్పాల్సింది అంటే ఏదో ఒకటి నేర్చుకోండి. బికాజ్ ఎందుకు చెప్తా, యూ హ్యావ్ టైమ్ టు లెర్న్ సంథింగ్. బికాజ్ నువ్వు కాలేజ్ ఉన్నప్పుడు 6 to 7 hours కాలేజ్లోనే ఉంటావు. నువ్వు ఏం చేస్తావు కూడా ఎవరికి తెలియదు, ఏమైనా చేసినా కూడా ఎవడు పట్టించుకోడు, రైట్? సో నువ్వు ఇంట్లో ఉంటున్నావు, సరే 8 hours కాదు 10 hours వండుకో, కానా పీనాసోనా లెవ్వు, కొట్లాడు, ఎక్సర్సైజ్ చేయి, ఏదో ఒకటి చేయి, తిను, రైట్? మంచిగా తిను, మంచిగా హెల్తీగా ఉండు, అన్ని జంక్ ఫుడ్లు తినకుండా ఏదో ఒకటి నేర్చుకో, 2-3కి చెప్పు, తప్పులేదు. అంతేగాని నేను ఇట్లానే కూర్చుంటా, నాకేం వద్దు, నాకు కానా పీనా సోనా ఈ 3 కావాలంటే నువ్వు పుట్టి బేకారు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఎంత ఇండిపెండెంట్ ఉంటే అంత మంచిది. బికాజ్ నీకు ఆ నమ్మకం ఉండాలా, ఏడో పోయినా నేను బతుకుతారా బాయ్ అని. అది ఒక్కటి ఉంటే చాలు లైఫ్లో, నువ్వు ఏడికైనా సక్సెస్ అయిపోతావు. కొంచెం ఈవినింగ్ బయటికి వెళ్ళిండే అనమాట. సో బయటికి వెళ్ళి కొంచెం పనులు కూడా చేసుకుంటే, అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కలిసి ఉండే, బ్లూ సీల్ ఉండే, చూసినారు కదా. అండ్ నా బండి పని కూడా చేపించేసిన, ఇక పనిలో పని నా బండి కూడా చేపించేసిన. గ్యాస్ కిట్ పోయింది అని చెప్పిన కదా, గ్యాస్ కిట్ కూడా చేపించేసిన. అండ్ దీనికి ఇప్పుడు సర్వీసింగ్ ఒకటి బాకీ ఉంది. సర్వీసింగ్ అయిపోయిన తర్వాత ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నా. సో ఆ ట్రిప్ చాలా సోన్ అప్డేట్ ఇస్తా. సో అంతవరకు స్టే ట్యూన్. ఈ రోజుకి అయితే ఇంతే మరి. మీ రోహిత్ పడిగం సైనింగ్ ఆఫ్.